6 గ్యారెంటీలు అని కాంగ్రెస్ ప్రకటించినప్పుడు మీ మనసులో కలిగిన భావన ఏమిటి? కాంగ్రెస్ వరంగల్లో రైతులకు 15,000 ప్రామిస్ చేసిన సభ జరిగిన తర్వాత హైదరాబాదులో పెద్ద ప్రజా కోర్టు పెట్టింది కాంగ్రెస్. ఆ ప్రజా కోర్టులో జడ్జిగా ఉండమని నన్ను అడిగారు. ఆ జడ్జిమెంట్లో దాంట్లో వాళ్ళు గత 9.5 సంవత్సరాలలో బీఈఆర్ఎస్ లేదా అంతకుముందు టీఆర్ఎస్, కేసీఆర్ మొత్తం కుటుంబము చేసిన పరిపాలనలో రాష్ట్రంలో ఎటువంటి అన్యాయం జరిగింది, ఎంత దోపిడీ జరిగింది అనే దాని మీద ఒక్కొక్కరు సీనియర్ లీడర్లే ఆ కోర్టు ముందు డిపోజ్ చేశారు, విషయాలన్నీ వివరించారు. తర్వాత నేను దాన్ని మొత్తం వాళ్ళు అది విన్నాక తర్వాత అక్కడ ప్రజలు చెప్పినవి తీసుకొచ్చి వీడియోలు వేశారు, పబ్లిక్గా ఓపెన్గా జరుగుతుంది. అప్పుడు నేను ఇచ్చిన జడ్జిమెంట్లో 14 పాయింట్లు అక్కడికక్కడే నేను ఫార్మ్ చేసుకొని జడ్జిమెంట్ చెప్పాను. ఆ జడ్జిమెంట్లో కీలకమైన అంశం ఏంటి అంటే, దక్షిణాది రాష్ట్రాలలో వెల్ఫేర్ సిస్టమ్ అనేది నార్త్ ఇండియా కంటే చాలా ఎక్కువ. అది తమిళనాడు నుంచి మొదలైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ వచ్చిన తర్వాత దాని అకౌంట్లలోకి డబ్బులు మార్చడం అనే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాంగ్రెస్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఉన్నది. అమ్మ ఒడి కావచ్చు, కాలేజ్ పిల్లల తల్లుల అకౌంట్లోకి కావచ్చు, సంవత్సరానికి ఈజీగా 50-55 వేల వరకు ఆడవాళ్ళ అకౌంట్లోకి జగన్ పంపిస్తున్నాడు. తర్వాత కాంగ్రెస్ మొదటిసారి నేషనల్ పార్టీ కర్ణాటకలో వెల్ఫేర్ వ్యవస్థను పెంచింది. అప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ఆదాయం అప్పటికే మనకు ఒక అంచనా వచ్చింది. నేషనల్ అసెస్మెంట్లోనే తెలంగాణ జీడిపి మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ఉన్నది కొద్దిగా. కారణం హైదరాబాదు ఇన్కమ్ కావచ్చు ఇదే. తర్వాత అగ్రేరియన్ పంటలలో డెఫినెట్గా మార్పు వచ్చింది. వ్యవసాయ రంగంలో ఇతర రూపాలు కొన్ని మార్పు వచ్చింది. ఎలక్ట్రిసిటీ స్టెబిలైజ్ అయింది. అయితే ఇప్పుడు బాగా లోన్లు ఉన్నాయని ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తుంది. వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు బీఆర్ఎస్ ఇచ్చే వెల్ఫేర్ స్కీముల మొత్తానికంటే ప్రజల దగ్గరికి ఇంకొక 20-25% ఎక్కువ పంపించి కూడా తెలంగాణ ఎకానమీని మేనేజ్ చేయొచ్చు అనేది నేను ఆ రోజు చెప్పింది. వెల్ఫేర్ ఎకానమీ యొక్క డోస్ పెంచవచ్చు. ఇక్కడ ప్రజలకు వెల్ఫేర్ ఎకానమీ డోస్ పెంచకుండా కేసీఆర్ను ఓడించే రాజకీయ పోరాటము చేయలేరు. ప్రజలకు ఎట్లాగో అవసరాలు కావాలి. ఇప్పుడు అప్పటికే రైతు బంధు పోతున్నది. సరే, దళిత బంధు ఫెయిల్ అయిన ప్రోగ్రాం, 10 లక్షలు ఇవ్వడం అనేది అక్కడో ఇక్కడో ఫ్యామిలీకి ఇచ్చి ఫెయిల్ అయింది. కానీ కళ్యాణ్ లక్ష్మి పోతున్నది, కేసీఆర్ కిట్ అనేది పోతున్నది. ఈ రకరకాల కొన్ని రూపాలలో ప్రజల దగ్గర డబ్బు పోయింది. అయితే రైతు బంధులో ఎక్కువ భూములు ఉన్న రైతులకు ఎక్కువ పోతుంది. కౌలుదారులకి నేను కౌలుదారులను గుర్తించనని కేసీఆర్ చెప్పాడు. దీంట్లో నేను జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ లీడర్లతో తర్వాత మాట్లాడినప్పుడు కూడా కౌలుదారును ఎట్లా ఇంక్లూడ్ చేస్తారో చూడాలి. తర్వాత రైతు బంధు ఉన్నప్పుడు కూలి బంధు అనేది కూడా ఉండాలి కదా. అందరికంటే ఎక్కువ బీదలు భూములు లేని వాళ్ళు, రైతు కూలీలు. భూములు లేని వాళ్ళకు భూములు ఉన్న వాళ్ళకు డబ్బులు ఇస్తున్నప్పుడు పెట్టుబడికి, వాళ్ళకి పంటలు వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఎకానమీ రిస్టోర్ అవుతున్నప్పుడు కూలీలకు ఏమి ఇస్తున్నారు అనేది, కూలి బంధు అనేది ఆయన ఇవ్వట్లేదు. దానికి ఆ రూపం ఒకటి చూడాలి అనేది. ఈ అన్నీ కలిసి సరే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు వర్కౌట్ చేసుకుంది. ఈ 6 గ్యారంటీలు అమలు చేయడము ఇప్పుడున్న ఎకానమీలో
ఈ అప్పులు తర్వాత గత 9.5 సంవత్సరాలు మనందరి ముందట జరిగింది ఏంటి అంటే ముఖ్యమంత్రి ఎన్నడూ ఏ మినిస్ట్రీని రివ్యూ చేయలే, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ నడపలేదు. ఆయన కొడుకేదో కొంత నడుపుకుంటూ పోయాడు, అల్లుడేదో కొంత నడుపుకుంటూ పోయాడు. కానీ చీఫ్ మినిస్టరు వ్యవస్థను, ఆర్థిక సిస్టమ్ని వర్కౌట్ చేసి దానికి అనుకూలంగా నడపలేదు. కానీ రైతు బంధు ఇచ్చుకుంటూ పోయారు, తర్వాత కరెంటు కొనుక్కుంటూ పోయారు. ఇప్పుడు వీళ్ళు ఈ 6 గ్యారంటీలలో నేను ఒక రఫ్ ఎస్టిమేట్ వేసుకున్నాను. సపోజ్ ఒక ఎకరం రైతు ఉంటారు అనుకుందాం. ఆ ఎకరం రైతుకి సంవత్సరానికి 15,000 రూపాయలు రైతు భరోసా కింద పోతాయి కాంగ్రెస్. మహాలక్ష్మి ఆ ఇంట్లో ఒక ఆడామె ఉంటే, పనిచేసే ఆడామె, ముసలామె కాకుండా 4,000 వృద్ధాప్య పెన్షన్తో సంబంధం లేని స్త్రీ ఉంటే ఆమెకు నెలకు 2,500 ప్రభుత్వం ఇస్తుంది. 15,000 ఒక 2,500, అది 30,000 అవుతుంది సంవత్సరానికి. 30,000 సంవత్సరానికి 30 ఒక ఇవి 30 నేను లెక్క చెప్తా. తర్వాత ఆ ఇంట్లో ఒక కుటుంబంలో ఇంతకుముందు కేసీఆర్ కూడా భార్యాభర్తలు ఉన్న ఒక్కరికే ఇచ్చారు. అవును. వైఎస్ఆర్ ఇద్దరికి ఇచ్చాడు, 250, 250 ఇద్దరికి ఇచ్చాడు. కేసీఆర్ ఒకటే చేశాడు. ఇప్పుడు వీళ్ళు కూడా ఒకటే ఇవ్వాలి వృద్ధాప్య పెన్షన్లు. అది నెలకు 4,000 ఇస్తున్నారు. కేసీఆర్ 5,000 ఇస్తా అన్నాడు. వీళ్ళ తర్వాత 4,000 లెక్క చూసుకుంటే ఆ ముసలమ్మకు ఆ ఇంట్లో 48,000 వస్తాయి సంవత్సరానికి. తర్వాత దాంట్లో ఒకరు పోయి మన్రేగాలో రిజిస్టర్ చేసుకొని ఈ 1 ఎకరం దున్నుకున్నాక కూడా కూలి చేస్తుంటే ఆ మన్రేగా దాంట్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళకు వైట్ కార్డు ఇవన్నీ ఉంటే 12,000 కూడా వాళ్ళకు ఇవ్వాలి అనే డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే కూలికి 12,000 అన్నారు. ఓకే, 12,000 అది అనుకుందాం. అదే రైతు, అదే కుటుంబం ఒక 2 ఎకరాలు కౌలుకు తీసుకుంటే 2 ఎకరాలకు 15,000 30,000 కౌలు రైతు కూడా ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ రిజిస్టర్డ్ కౌలు రైతు అవుతాడు. ఇప్పుడు దాన్ని కొంత సాల్వ్ చేయాలి. తర్వాత ఇది కాకుండా యువ వికాసం ఒకటి ఉంది. అంటే 5 లక్షల కార్డు ఇస్తాం. దీన్ని ప్రభుత్వం రూల్స్ ఫ్రేమ్ చేయాలి. రూల్స్ ఫ్రేమ్ చేస్తే అంటే ఏంటి, ఈ 5 ఏళ్ల లోపల 5 లక్షలు ఆ యువకునికి ముట్టేటట్టు చూస్తారా అనేది ఇంపార్టెంట్. న్యాచురల్గా 5 ఏళ్ల లోపలనే, అంటే ఆ యువకుడు ఇప్పటి నుంచి లెక్కలు తీసిన తర్వాత గ్రాడ్యుయేటో పోస్ట్ గ్రాడ్యుయేటో అయ్యి నిరుద్యోగంగా ఉంటే ఒక సంవత్సరానికి 1,25,000 రూపాయలు అతనికి ముట్ట చెప్పాల్సి వస్తుంది వివిధ రూపాల్లో. అది నిరుద్యోగ భృతి ఫామ్లో ఇవ్వాలి. ఓకే, అంటే 5 లక్షల కార్డు ఇస్తామన్నది. అవును, నిరుద్యోగ భృతి ఫామ్ అంటే అమౌంట్ ఇవ్వడమా, లేకపోతే పుస్తకాలకు, ట్యూషన్ ఫీజులకు ఎట్లా? అవి ఇప్పుడు అతను ట్రైనింగ్ కోసం పోయేది ఎప్పుడు అడుగుతాడా, లేకపోతే అది రూల్స్ ఫ్రేమ్ కావాలి. ఓకే, 5 లక్షలు అన్నప్పుడు వాటిని మనం బ్రేక్ చేసుకుంటే సంవత్సరానికి 1,25,000. ఓకే, ఇవి కాకుండా 500కు గ్యాస్ సిలిండరు, దాంట్లో 700 మిగులుతుంది. సంవత్సరానికి 12 గ్యాస్లో ఒక కుటుంబం వాడుకుంటుంది అనుకుంటే ఈ 700 చొప్పున మిగులుతుంది అక్కడ. తర్వాత 200 కరెంటు, అదే కుటుంబం బీదరికంలో వైట్ కార్డు ఉంటుంది కనుక 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఉంటుంది, అక్కడ కొంత వస్తుంది. ఈ లెక్కంబడి చూసుకుంటే ఇట్లా ఒకవేళ దీన్ని ఆపరేట్ చేస్తే 2,60,000 రూపాయలు అట్లాంటి కుటుంబంలోకి సంవత్సరానికి చేరుతాయి. 2.5 lakhs 2.60 2,60,000 రూపాయలు చేరాలి ప్రతి ఏటా. అంటే వాళ్ళు 2 ఎకరాలకి మనం ఎకరానికి వేసుకున్నాం, లేదు ఎకరం వాళ్ళది, 2 ఎకరాలు కౌలుకు చేసి అట్లా చేయొచ్చు. ఎకరం ఉన్నోళ్ళు 2 ఎకరాలు కౌలుకు చేసుకోవచ్చు. మనం విలేజ్ చూద్దాం, నువ్వు నేను గ్రామంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. 1 ఎకరం ఉన్న అతను అది చేసుకొని ఇంకో 2 ఎకరాలు కౌలుకు తీసుకోవచ్చు కదా. ఎన్ని ఎకరాలు తీసుకుంటే అన్ని ఎకరాలు అనుకుందాం. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మొత్తం రూల్స్ ఫ్రేమ్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ రైతు ఓనర్కి కౌలు రైతుకి ఎన్ని ఎకరాలు తీసుకున్నా ఇస్తారా అనే దగ్గర రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. రూల్స్లో మార్పు డెఫినెట్గా చేసుకోవచ్చు.
ఇది అయితే ఇప్పుడు ఆర్థికవేత్తలు ఏమంటున్నారు, ఇంతకుముందు తెలుగుదేశంతో ఉన్నవాళ్ళు, అక్కడ బీజేపీ ఆర్థిక వ్యవస్థలో ఉన్నవాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అటు పెట్టు, టీఆర్ఎస్ ఇచ్చిన గ్యారంటీల లాంటి జోలికి కూడా పోలే. వాళ్ళు ఏమైనా బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, తర్వాత 400కు గ్యాస్ ఇస్తాం, ఇవి 2-3 చెప్పిండ్రు. మిగతాయి మోడీ ఇచ్చే సంవత్సరానికి 6,000 అవి 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 ఇస్తాం అనే తప్ప ఇంకా వాళ్ళు ఏం గ్యారంటీలు లేవు. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయ రంగానికి వెల్ఫేర్ను ఎక్స్టెండ్ చేయడానికి వాళ్ళు వ్యతిరేకం. వాళ్ళు కాంట్రాక్ట్ ఎకానమీకి బడ్జెట్ నుంచి డబ్బు ఇస్తారు. అంబానీ, ఆదానీ వీళ్ళకు రోడ్లు కట్టమని, ఎయిర్పోర్ట్లు కట్టమని, తర్వాత పోర్ట్లు కట్టమని, ఇవన్నిటికీ డబ్బులు ఇచ్చి వాళ్లకు. అయితే నేననేది ఏంటి అంటే, ఇప్పుడు మొదటిసారి ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వెల్ఫేర్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నది. దీనికి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దీనికి రూల్స్ ఫ్రేమ్ చేయడము, జాతికే ఒక మోడల్గా ఈ వెల్ఫేర్ను అమలు చేయడం అనేది వాళ్ళ మీద ఒక పెద్ద బాధ్యత ఉన్నది. స్మాల్ బాధ్యత కాదు, నేషనల్ పార్టీ కదా. ఇది రీజనల్ పార్టీ అయితే అక్కడికి ఫెయిల్ అవుతారు, లేకపోతే సక్సెస్ నెక్స్ట్ టైం తీసేస్తారు. కానీ ఇక్కడ ఏమైంది అనేది, ఇక్కడ కర్ణాటకలో ఏమైంది అనేది రేపు ఢిల్లీ పార్టీకి కూడా చుట్టుకుంటుంది. వీళ్ళు ప్రామిస్ చేసినారు, ఇది అమలు చేయలేకపోయిందని బీజేపీ గొడవ చేస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ వదిలిపెట్టండి, ఇది టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసుకొని మేమే దేశంలో మొత్తం వెళ్తాము, తెలంగాణ డబ్బునంతా తీసుకుపోయి అన్ని రాష్ట్రాల్లో పెడతాము, ఢిల్లీలో ఆఫీసులు కడతాము, రేపు ఇంకో కలకత్తాలో కడతాం, ఇదంతా నాటకం. ఇది తెలంగాణను ముంచే పని అది.